ఈ దాడికి సంబంధించి తండ్రి, తల్లి, తర్వాత కోడలు, తర్వాత మరియు సోదరుడిపై కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. తమ తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి ఆ పిల్లలు భయంతో అక్కడ చాలా దారుణంగా రోధించారు. ఈ ఘటన సీతాపూర్లోని సదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో చూడాలి మరి అక్కడ పోలీసులు ఏ రకంగా వారిపైన యాక్షన్ తీసుకుంటారనేది. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఇంత దారుణంగా స్త్రీ పైన దాడి చేస్తే, ఆ చంటి బిడ్డల తల్లి పైన దాడి చేస్తే ఏ ఒక్కరు కూడా ఆపడానికి ముందుకు రాలేదంటూ కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. అండ్ మీరేం చేస్తారు? ఆ టైంలో మీరు కనుక ఆ పక్కనే ఉంటే మీరేం చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. నమస్తే, నేను మీ దేశ. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వారి కుటుంబ విషయాల గొడవల కారణంగా దాన్ని రోడ్లపైకి తీసుకొచ్చి తల్లి, తండ్రి వాళ్ళిద్దరిని కూడా చాలా దారుణంగా కొట్టారు. వాళ్ళిద్దరిని కొట్టింది కూడా ఎవరో కాదు, వాళ్ళ సొంత తల్లి, తండ్రి, అలాగే వారు సొంత అన్న, అలాగే వదిన, తన సోదరి ఇద్దరిని చావ బాదారు. సారీ, ఇంతకుముందు నేను తల్లి, తండ్రి అని చెప్పాను. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. ఆ భార్య భర్తలిద్దరిని కూడా ఎంత విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారంటే, నిజంగా ఆ వీడియో క్లిప్ని మీరు చూసారంటే తక్షణమే అక్కడికి వెళ్ళి వారిపైన ఏదో రకంగా చర్యలు తీసుకోవాలి అనేటట్టుగా అనిపిస్తుంది. అంత దారుణంగా కొట్టారు. సో కనీసం పక్కన ఆ చిన్నపిల్లలు ఉన్నారు. అరే, తల్లిని కర్రలతో ఒక పక్క బాదుతున్నారు, ఒక పక్క ప్లాస్టిక్ పైప్తో బాధేస్తున్నారు, ఇంకో పక్క ఆ తల్లిని ఒక పక్క అందరూ చేసి కొట్టేస్తూ ఉంటే ఆ తండ్రిని వేరే వాళ్ళు పట్టుకుని అతంటే తన భార్యని కనీసం కాపాడుకోవడానికి అవకాశం లేకుండా కొడతా ఉంటే ఆ చంటి బిడ్డలు పక్కన ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది. సీతాపూర్ జిల్లా సదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సెమి అనే ఒక గ్రామంలో జరిగింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా గత కొన్ని రోజుల నుంచి వారికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, వారి కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే వారు వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వేరే ఒక ఇల్లును అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. పిల్లలు ఎదుగుతున్నారు, మనం బయటకు వచ్చేసాం, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి సహాయం లేదు, సరే మనం మన ఇంటికి వెళ్దాం, మా ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది అని చెప్పి ఆ పిల్లల్ని వెంట పెట్టుకుని రీసెంట్గా మళ్ళీ అదే ఇంటికి వాళ్ళు రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఎందుకు గెంటేస్తారు? ఈ ఇంట్లో ఉండడానికి మాకు అర్హత లేదా? ఇక్కడే కదా మేము కూడా ఉన్నాము, మీరు మమ్మల్ని గెంటేస్తున్నారు ఎందుకంటూ కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తే అసలు ఎవరు మీరు మాట్లాడడానికి అని చెప్పి వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ మెట్లు పక్కన ఉన్న ఆ తల్లి అప్పటికే స్పృహ కోల్పోయింది. వారితో గొడవ జరిగింది, అప్పటికే కొట్లాట జరిగింది. ఆమె స్పృహ కోల్పోయి పక్కన కూర్చుని ఉంది. అలా కూర్చున్న ఆ మహిళ దగ్గరికి ఒక పెద్ద ఆమె, సుమారు ఆమెకి ఒక 60 సంవత్సరాలు ఉంటే, ఒక కట్టె పట్టుకొని వచ్చి చావ బాధింది. ఆ క్లిప్ని మేము చూపించలేం, ఎందుకంటే చూస్తే మీరు ఖచ్చితంగా కలవరపడే అవకాశం ఉంటుంది. అంత దారుణంగా విచక్షణ రహితంగా అందరూ కూడా కలిసి దాడి చేసి చావ బాధారు. కనీసం పక్కన చిన్న పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డల తల్లి, అరే ఆ పిల్లలు ఏడుస్తున్నారు, నాన్న అంటూ అమ్మ అంటూ ఏడుస్తున్నారనే కనికరం కూడా లేకుండా చావ బాధారు. ఇక ఆ భర్తను కూడా ఇంకొక వ్యక్తి, తండ్రి తర్వాత తన సొంత అన్న, వాళ్ళిద్దరూ కూడా పట్టుకుని అతన్ని కూడా చావగొట్టారు. సో ఒక్కసారిగా ఈ వీడియో కోస్తా సోషల్ మీడియాలోకి రావటం, ఇది వైరల్ కావడం, దీని గురించి చాలామంది డిస్కషన్స్ చేయడం, ముఖ్యంగా ఎక్స్ పేజ్లో ఇది బాగా వైరల్ కావడం, చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత బాధను వ్యక్తం చేశారు చాలామంది కూడా. ఎందుకంటే ఇంత దారుణంగా సమస్యలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి. కుటుంబ సమస్య కాస్త ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చింది, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి, కంప్లైంట్స్ ఇవ్వాలి, ఆ రకంగా పరిష్కారం వెతుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా అంటే ఆ పర్సన్స్ పైన దాడి చేసి అంటే చంపేస్తారా? నిజంగా చంపడానికే ప్రయత్నించినట్టుగా ఉంది. ఒకసారి మీరు వీడియో చూడండి, ఒకసారి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పక్కన ఆ చంటి బిడ్డలు ఇద్దరు కూడా ఎలా ఏడుస్తున్నారో, కనీసం ఇంత కూడా ఫస్ట్ ఆ చెక్కతో దాడి చేసిన, పైగా అక్కడ కొంతమంది
వ్యక్తులు ఉన్నారు చూసారా, అతను చూడండి ఎలా కొడుతున్నాడో. అసలు అతను నిజంగా మనిషేనా? అసలు స్త్రీలపైన అలా దాడి చేస్తారా? ఆ ప్లాస్టిక్ పైప్తో అలా పట్టుకుని అసలు నిజంగా అలా దాడి చేస్తారు ఎవరైనా సరే? ఆ పక్కన అంతమంది చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఏ ఒక్కరు కూడా వచ్చి ఆ మహిళను, తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే అలా తండ్రి, అలా తల్లి, అలా సోదరుడితో దాడికి గురవుతున్నాడో వాళ్ళని కూడా ఎవరు కూడా సేవ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో జరిగింది. సదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ వివాదం కారణంగా కుటుంబ సభ్యులు, తర్వాత వాళ్ళ కొడుకుని, వాళ్ళ కోడల్ని, ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఆల్రెడీ బయటికి గెంటేశారు. వాళ్ళే బయటికి గెంటేశారు. తర్వాత కొన్ని రోజుల పాటు వాళ్ళు బయటే గడిపారు, వేరే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఆ పిల్లలతో కలిసి తిరిగి ఇంటికి రావాలని చెప్పి ప్రయత్నించారు. అలా వచ్చారు, ఇక్కడికి వచ్చారు. సో అయితే కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని ఇంటి బయటే కర్రలు, తర్వాత ప్లాస్టిక్ పైపులు, వాటితో దారుణంగా వారిపైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడికి సంబంధించి తండ్రి, తల్లి, తర్వాత కోడలు, తర్వాత మరియు సోదరుడిపై కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. తమ తల్లిదండ్రులపై జరుగుతున్న దాడిని చూసి ఆ పిల్లలు భయంతో అక్కడ చాలా దారుణంగా రోధించారు. ఈ ఘటన సీతాపూర్లోని సదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో చూడాలి మరి అక్కడ పోలీసులు ఏ రకంగా వారిపైన యాక్షన్ తీసుకుంటారనేది. కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఇంత దారుణంగా స్త్రీ పైన దాడి చేస్తే, ఆ చంటి బిడ్డల తల్లి పైన దాడి చేస్తే ఏ ఒక్కరు కూడా ఆపడానికి ముందుకు రాలేదంటూ కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్న పరిస్థితి. అండ్ మీరేం చేస్తారు? ఆ టైంలో మీరు కనుక ఆ పక్కనే ఉంటే మీరేం చేస్తారు? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. నమస్తే, నేను మీ తేజ. ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు వారి కుటుంబ విషయాల గొడవల కారణంగా దాన్ని రోడ్లపైకి తీసుకొచ్చి తల్లి, తండ్రి వాళ్ళిద్దరిని కూడా చాలా దారుణంగా కొట్టారు. వాళ్ళిద్దరిని కొట్టింది కూడా ఎవరో కాదు, వాళ్ళ సొంత తల్లి, తండ్రి, అలాగే వారు సొంత అన్న, అలాగే వదిన, తన సోదరి, ఇద్దరిని బాదారు. సారీ, ఇంతకుముందు నేను తల్లి, తండ్రి అని చెప్పాను. వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు. ఆ భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఎంత విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టారంటే, నిజంగా ఆ వీడియో క్లిప్ని మీరు చూసారంటే తక్షణమే అక్కడికి వెళ్ళి వారిపైన ఏదో రకంగా చర్యలు తీసుకోవాలి అనేటట్టుగా అనిపిస్తుంది. అంత దారుణంగా కొట్టారు. సో కనీసం పక్కన ఆ చిన్నపిల్లలు ఉన్నారు. అరే, తల్లిని కర్రలతో ఒక పక్క బాదుతున్నారు, ఒక పక్క ప్లాస్టిక్ పైప్తో బాధేస్తున్నారు, ఇంకో పక్క ఆ తల్లిని ఒక పక్క అందరూ చేసి కొట్టేస్తూ ఉంటే ఆ తండ్రిని వేరే వాళ్ళు పట్టుకుని, అతంటే తన భార్యని కనీసం కాపాడుకోవడానికి అవకాశం లేకుండా కొడతా ఉంటే, ఆ చంటి బిడ్డలు పక్కన ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్లో జరిగింది. సీతాపూర్ జిల్లా సదాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సెమి అనే ఒక గ్రామంలో జరిగింది. ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా గత కొన్ని రోజుల నుంచి వారికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, వారి కుటుంబంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. అయితే వారు వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వేరే ఒక ఇల్లును అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. పిల్లలు ఎదుగుతున్నారు, మనం బయటకు వచ్చేసాం, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి సహాయం లేదు, సరే మనం మన ఇంటికి వెళ్దాం, మా ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది అని చెప్పి ఆ పిల్లల్ని వెంట పెట్టుకుని రీసెంట్గా మళ్ళీ అదే ఇంటికి వాళ్ళు రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఎందుకు గెంటేస్తారు? ఈ ఇంట్లో ఉండడానికి మాకు అర్హత లేదా? ఇక్కడే కదా మేము కూడా ఉన్నాము, మీరు మమ్మల్ని గెంటేస్తున్నారు ఎందుకంటూ కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తే, అసలు ఎవరు మీరు మాట్లాడడానికి అని చెప్పి వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ మెట్లు పక్కన ఉన్న ఆ తల్లి అప్పటికే స్పృహ కోల్పోయింది. వారితో గొడవ జరిగింది, అప్పటికే కొట్లాట జరిగింది. ఆమె స్పృహ కోల్పోయి పక్కన కూర్చుని ఉంది. అలా కూర్చున్న ఆ మహిళ దగ్గరికి ఒక పెద్ద ఆమె, సుమారు ఆమెకి ఒక 60 సంవత్సరాలు ఉంటే, ఒక కట్టె పట్టుకొని వచ్చి చాలా బాధింది. ఆ క్లిప్ని మేము చూపించలేం, ఎందుకంటే చూస్తే మీరు ఖచ్చితంగా కలవరపడే అవకాశం ఉంటుంది. అంత దారుణంగా విచక్షణ రహితంగా అందరూ కూడా కలిసి దాడి చేసి చాలా బాధ.
కనీసం పక్కన చిన్న పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డల తల్లి, అరే ఆ పిల్లలు ఏడుస్తున్నారు, నాన్న అంటూ అమ్మ అంటూ ఏడుస్తున్నారనే కనికరం కూడా లేకుండా చావబాద. ఇక ఆ భర్తను కూడా ఇంకొక వ్యక్తి, తండ్రి తర్వాత తన సొంత అన్న, వాళ్ళిద్దరూ కూడా పట్టుకుని అతన్ని కూడా చావగొట్టారు. సో ఒక్కసారిగా ఈ వీడియో కోస్తా సోషల్ మీడియాలోకి రావటం, ఇది వైరల్ కావడం, దీని గురించి చాలామంది డిస్కషన్స్ చేయడం, ముఖ్యంగా ఎక్స్ పేజ్లో ఇది బాగా వైరల్ కావడం, చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత బాధను వ్యక్తం చేశారు చాలామంది కూడా. ఎందుకంటే ఇంత దారుణంగా సమస్యలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి. కుటుంబ సమస్య కాస్త ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చింది, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలి, కంప్లైంట్స్ ఇవ్వాలి, ఆ రకంగా పరిష్కారం వెతుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా అంటే ఆ పర్సన్స్ పైన